ఇప్పుడు చూస్తున్నది ఒక చెరువు కాదు. ప్రజాధనం ఎలా ఖర్చయిందనే ప్రశ్నకు నిలువెత్తు సాక్ష్యం. ఇది ఏలూరు జిల్లా దెందులూరు మండలం కొవ్వలి గ్రామం ఎస్సీ ఏరియాలోని పంచాయతీ తాగునీటి చెరువు. రాష్ట్ర ప్రభుత్వం ఏప్రిల్ నుంచి జూన్ 2026 వరకు 100 రోజుల ప్రత్యేక కార్యక్రమంగా చెరువులు, కాలువలు, నీటి వనరులను శుభ్రం చేయాలని పిలుపునిచ్చింది. ఈ గ్రామంలో కూడా ఉపాధి హామీ పనులు జరిగాయని చెప్తున్నారు. అయితే ఈ చెరువు పరిస్థితి ఎందుకెలా ఉంది? దాదాపు 9,000 జనాభా ఉన్న గ్రామంలో 4,300 మందికి పైగా ఉపాధి కూలీలుగా నమోదయ్యారని చెప్తున్నారు. అంతమంది నమోదైతే ఈ చెరువు ఎందుకు శుభ్రం కాలేదు? లక్షల రూపాయలు ఖర్చయ్యాయని చెబితే ఫలితం ఎక్కడ కనిపిస్తుంది? ఆ 4,300 మందిలో నిజంగా పనిచేసిన వారు ఎంతమంది? అర్హులు ఎంతమంది? ఈ వివరాలు గ్రామ ప్రజలకు ఎప్పుడైనా వెల్లడించారా? మరో ప్రశ్న, కొన్ని నెలల క్రితం ఇంటింటికి తిరుగుతూ పెన్షన్ పొందుతున్న వృద్ధులను, అర్హత లేని వారిని, ఇతర ఉపాధి ఉన్న వారిని కూడా ఈ పథకంలో నమోదు చేసుకోవాలని రాజకీయ కార్యకర్తలు ప్రోత్సహించారనే ఆరోపణలు వినిపించాయి. అది నిజమేనా? అలా అయితే ఎవరి ఆదేశాలతో జరిగింది? ఎవరు బాధ్యత వహిస్తారు? గత ఏడాదిన్నరలో ఉపాధి హామీ పథకానికి సంబంధించిన గ్రామ సభను బహిరంగంగా ప్రకటించి నిర్వహించిన సందర్భం ఒక్కటైనా ఉందా? పనులు గ్రామ సభలో ఎంపికయ్యాయా? సోషల్ ఆడిట్ నివేదికలు ప్రజలకు చూపించారా? మాస్టర్ రోల్స్, కొలత పుస్తకాలు, పనుల వివరాలు, ఖర్చు చేసిన ప్రతి రూపాయి గ్రామ ప్రజల ముందు ఎందుకు ఉంచలేదు? ఉపాధి హామీ పథకం రాజకీయ కార్యకర్తల కోసం కాదు, పేదలకు ఉపాధి కల్పించడానికి, ప్రజాధనం ప్రజల కోసం, ప్రజల ముందు లెక్క చెప్పడానికి. ఈ చెరువులో కనిపిస్తున్న మురికి కేవలం నీటిలో లేదు, వ్యవస్థలో ఉంది. పని చేయకుండా డబ్బు వస్తే సరిపోతుందనే మనస్తత్వంలో ఉంది, ప్రశ్నించని సమాజంలో ఉంది, పారదర్శకత లేకుండా ప్రభుత్వ పథకాలు అమలవుతున్న పరిస్థితిలో ఉంది. అందుకే కొవ్వలి గ్రామ నీటి భద్రత, చెరువుల పరిరక్షణ కమిటీ, గ్రామ్దీప్ ట్రస్ట్ ప్రభుత్వాన్ని కోరుతుంది. 2026 ఏప్రిల్ నుంచి జూన్ వరకు జరిగిన ఉపాధి హామీ పనులపై పూర్తి స్థాయి స్వతంత్ర సోషల్ ఆడిట్ నిర్వహించాలి. 4,300 మంది నమోదైన కూలీల రికార్డులు, మాస్టర్ రోల్స్, చెల్లింపులు, కొలత పుస్తకాలు, జియో ట్యాగులు, పనుల వివరాలను ప్రజల ముందుంచాలి. గత ఏడాదిన్నరలో గ్రామ సభలు ఎందుకు నిర్వహించలేదో, లేదా నిర్వహించి ఉంటే ఎందుకు బహిరంగంగా ప్రకటించలేదో వివరణ ఇవ్వాలి. ఇకపై ప్రతి ఉపాధి హామీ పనిని గ్రామ సభ ద్వారానే ఎంపిక చేసి ప్రతి రూపాయి ఖర్చును గ్రామ ప్రజలకు వెల్లడించాలి. ఇది ఒక్క చెరువు గురించి కాదు, ఇది ప్రజాధనం గురించి, బాధ్యత గురించి, పారదర్శకత గురించి. ప్రశ్నించటం ప్రజల హక్కు, సమాధానం చెప్పడం ప్రభుత్వ బాధ్యత. ప్రభుత్వం స్పందించాలి, అధికారులు సమాధానం చెప్పాలి. రాజకీయ కార్యకర్తల చెర నుండి ఈ పథకాన్ని విముక్తి చేయాలి.